Introduction about to solid state physics. Introduction. The physics in condensed matter. What is condensed matter? Condensed matter, a collection of atoms or molecules arranged in a wall define a lattice with long range order. Long range order. Next చూడండి definition of the crystal structure. Definition of the crystal structure. Crystal structure is equal lattices plus bases. Lattices plus bases. What is lattices? A lattice is a set of regular and periodic geometrical points in space. A lattice is a set of regular and periodic geometrical point in space. Periodically geometrical పాయింట్స్లో రెగ్యులర్గా సెట్ అయి ఉంటే అలాంటి వాటిని మనము లాటిసెస్ అని అంటాము. నెక్స్ట్ బేసెస్. ఏ బేస్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్ ఎట్ ఏ లాటిస్ పాయింట్. A base is a collection of atoms or molecules at a lattice point. ఏ లాటిస్ పాయింట్ వద్ద అయితే ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ అనేటివి ఎక్కువగా ఏర్పడతాయో వాటిని బేసెస్ అని చెప్తాం మనం. ఏ క్రిస్టల్ ఈజ్ అన్ కలెక్షన్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ అరేంజ్డ్ ఎట్ ఆల్ ద లాటిస్ పాయింట్స్. ఒక క్రిస్టల్ ఏర్పడాలంటే ఒక క్రిస్టల్ అనేది కలెక్షన్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ అరేంజ్ అయి ఉండి ఆల్ లాటిస్ పాయింట్స్ అనేటివి ఈక్వల్గా ఉండేటట్టు ఉంటాయి క్రిస్టల్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఉంటుంది క్రిస్టల్ స్ట్రక్చర్స్. క్రిస్టల్ స్ట్రక్చర్ చూడండి, క్రిస్టల్ స్ట్రక్చర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది మనకి లాటిసెస్ అండ్ బేసెస్. క్రిస్టల్ స్ట్రక్చర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి లాటిసెస్ ప్లస్ బేసెస్. లాటిసెస్ ప్లస్ బేసెస్. వాట్ ఈజ్ లాటిసెస్? లాటిసెస్ ఈజ్ రెగ్యులర్ అరేంజ్మెంట్, పీరియాడిక్ అరేంజ్మెంట్ ఇన్ స్పేస్. స్పేస్ ఇలా రెగ్యులర్గా పీరియాడిక్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ అనేటివి అరేంజ్మెంట్ అయి ఉంటే వాటిని మనము లాటిసెస్ అని చెప్తాం. మళ్ళీ బేసెస్ అంటే ఏంటిదంటే ఆల్ ఆటమ్స్, కలెక్షన్ ఆఫ్ ఆటమ్స్, కలెక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ సెట్ ఇన్ లాటిస్ పాయింట్. లాటిస్ పాయింట్ వద్ద ఈ ఆటమ్స్ అండ్ ఆర్ మాలిక్యూల్స్ ఎక్కువగా కలెక్ట్ చేయబడి ఉంటే వాటిని మనం బేసెస్ అని చెప్తాం. ఈ బేసెస్ ప్లస్ ఈ లాటిసెస్ని కలిపిస్తేనే మనకి క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ క్రిస్టల్ స్ట్రక్చర్లో ఈ ఎగ్జాంపుల్కి క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఈ విధంగా అరేంజ్ అయి ఉంటుంది. ఈ స్లైడ్లో మనకి లాటిసెస్ అండ్ బేసెస్ అనేటివి కలిగి ఉన్నాయి. ఈ విధంగా చూడండి క్రిస్టల్ స్ట్రక్చర్స్. ఈ క్రిస్టల్ స్ట్రక్చర్స్లో చూడండి, ఒక లాటిస్ పాయింట్స్ వద్ద కలెక్షన్ ఆఫ్ ది ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ అనేటివి ఈ విధంగా ఉన్నాయి. చూడండి బేసెస్. ఇది బేస్, ఇది బేసెస్. ఒక బేస్ అనేది ఏంటిదంటే లాటిస్ పాయింట్స్ వద్ద ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ అనేటివి ఒక సెట్ అయి ఉండాలి, చాలా వరకు అక్కడనే స్థిరపడి ఉండాలి. దాన్ని మనము బేసెస్ అంటాము. లాటిసెస్ అంటే ఏంటిది? పీరియాడికల్గా స్పేస్లో ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ అనేటివి అరేంజ్ అయి ఉంటే వాటిని మనము లాటిసెస్ అని చెప్తాము. ఇలా లాటిసెస్ మరియు బేసెస్ని కలిపితే మనకి క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది వస్తూ ఉంటాయి. మనం ఇక్కడ పటంలో చూపినట్లయితే ఇవన్నీ లాటిసెస్.
ఎప్పుడైతే ఈ స్క్వేర్ బాక్స్ ఉందో ఈ స్క్వేర్ అనే బాక్స్ అన్ని బేసెస్, స్క్వేర్ బాక్స్ అన్ని మనము బేసెస్ అని చెప్తాం. ఈ స్క్వేర్ బాక్స్ లోపల డాట్ 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 ఉంది చూడండి, అవన్నీ మనము లాటిసెస్గా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ స్క్వేర్ బాక్స్ లోపల ఉన్నవన్నీ లాటిసెస్ అని చెప్తాము. ఈ స్క్వేర్ బాక్సులన్నీ మనము లాటిసెస్ అండ్ బేసెస్ అని చెప్తాం. ఇలా కలెక్షన్ ఆఫ్ లాటిసెస్ ప్లస్ బేసెస్ ఈజ్ కాల్డ్ క్రిస్టల్ స్ట్రక్చర్ అని మనము చెప్పవచ్చు. క్రిస్టల్ స్ట్రక్చర్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, గివెన్ that the grain in a polycrystalline metal are typical 50 micrometer across, that the material ions have a radius of 0.15 nanometer. Estimate the average number of the ions in a grain and the proportions of those ions which are the adjacent to the grain boundary. Assume the grain is right cubic safe. సొల్యూషన్ చూడండి, ఈ విధంగా వాడు ఇచ్చింది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనము ఆ గ్రెయిన్ బౌండరీని మనము డిఫైన్ చేయొచ్చు, కనుక్కోవచ్చు. సర్ఫేస్ గెయిన్ కూడా మనము కనుక్కోవచ్చు. వాళ్ళు గ్రెయిన్ నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ది అయాన్స్ and number of ions in for gain and surface area of the grain area corresponding to one ion and number of ion adjust to the surface to gain. ఇలా మనము అవన్నీ వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకి గెయిన్ బౌండరీ అనేది మనకి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ట్రాన్స్లేషన్ ఆపరేషన్స్, లాంగ్ రేంజ్ ఆర్డర్ ఉంటుంది దీన్ని. లాంగ్ రేంజ్ ఆర్డర్. One symmetry that all lattices must have to the translation symmetries. This means that if one move along some axis by a certain distance, one reaches another lattice's point which looks the sum as the first point is all respect. This momentum is known as translation operation, and it is also definition of long range order in crystals. Long range order in crystals. రెండు లాటిస్ పాయింట్స్ అనేటివి డిస్టెన్స్ అనేటివి రీచెస్ అయ్యి వాటి యొక్క డిస్టెన్స్ అనేటివి 0 రేడియస్ అయితే అలాంటి లాటిసెస్ని మనము, అలాంటి క్రిస్టల్స్ని మనము లాంగ్ రేంజ్ ఆర్డర్ క్రిస్టల్స్ అని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్లేషన్ వెక్టార్స్ చూడండి. మ్యాథమెటికల్లీ ద క్రిస్టల్ ట్రాన్స్లేషన్ ఆపరేషన్ మే బి డిఫైన్డ్ హ్యాస్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎల్ ఇంటూ A1 ప్లస్ M ఇంటూ A2 ప్లస్ N ఇంటూ A3 వేర్ L, M, N are integers. The quantity of A1 and A2 and A3 are the smallest vector called primitive translation vector, where T is equal to L into A1 plus M into A2 plus N into A3, where T is the translation vector and any 2 points are connected by a vector those forms. ఇక్కడ టీని మనము ట్రాన్స్లేటర్ వెక్టార్ అని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ టీ ఈజ్ ఈక్వల్ -A1 ప్లస్ 2A2 దీన్ని మనం ట్రాన్స్లేటర్ వెక్టార్ అని చెప్పవచ్చు. ఇక్కడ వెక్టార్ నుంచి ఇంకొక వెక్టార్ చూడండి, రేడియస్ చూడండి, ఆర్ ఈజ్ ఈక్వల్ ఇలా ఆర్ ఈజ్ ఈక్వల్ వేర్ డిఫైన్ ఆపరేషన్ ఈజ్ ప్రిమిటివ్ ట్రాన్స్లేటర్ వెక్టార్స్. ఇవి ఇలా మనము ట్రాన్స్లేటర్ వెక్టార్ని ఒక డయాగ్రామ్ ద్వారా మనం చూపినట్లయితే టీ ఈజ్ ఈక్వల్ -A1 ప్లస్ A2గా మనము చెప్పవచ్చు.
Next is primitive and conventional cells. Primitive cell and conventional cells. A lattice can be formed by a repatriation of a cell, and the cell can be either primitive or conventional. A lattices can formed by repetition of a cell, and the cell can be either primitive or conventional. చూడండి, ఇలా మనము ప్రిమిటివ్ ఒక సెల్ని సెంటర్గా చేసుకొని ఒక లాటిసెస్ అనేవి ఫామ్ అవుతాయి. ఇగో ఇలా మనకి ఫామ్ అవుతాయి. దాన్ని మనము ప్రిమిటివ్ సెల్ అని చెప్తాము. నెక్స్ట్ అదేవిధంగా ఒక లాటిసెస్ పైనే బేస్ అయి ఉంటాయి. అలాంటి సెల్స్ని మనము కన్వెన్షనల్ సెల్స్ అంటాం. ఇలాంటి సెల్స్ని మనము కన్వెన్షనల్ సెల్ అని చెప్తాం. ఇదేమో ప్రిమిటివ్ సెల్ అండ్ ఇదేమో కన్వెన్షనల్ సెల్. ఇది కన్వెన్షనల్ సెల్ అని మనము చెప్పవచ్చు. ఇక్కడ ట్రాన్స్లేటర్ వెక్టార్ని మనము దీని ద్వారా ట్రాన్స్లేటర్ వెక్టార్ కూడా మనము తెలుసుకోవచ్చు. నెక్స్ట్ primitive lattice cells. A primitive cell is a minimum volume cells. A primitive cell is a minimum volume cell. There is always one lattice point for primitive cell. ప్రిమిటివ్ సెల్కి ఖచ్చితంగా ఒక లాటిస్ పాయింట్ అనేది ఉంటుంది, అంటే ఖచ్చితంగా ఒక సెల్కి అరౌండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్రిమిటివ్ సెల్కి మినిమమ్ వాల్యూమ్ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ద ప్రిమిటివ్ సెల్ విత్ యాక్సెస్ A1 A2 అండ్ A3 ఈజ్ దాని యొక్క వాల్యూమ్ VC ఈజ్ ఈక్వల్ A1 ఇంటూ A2 A1.A2 క్రాస్ A3 మాడ్ A1.A2 క్రాస్ A3గా మనం చెప్పుకోవచ్చు. The bases associated with a primitive cell is called primitive bases. The bases associated with a primitive cell is called primitive bases అని మనము చెప్పవచ్చు. నెక్స్ట్ వైంగర్ సెట్స్ సెల్స్. నెక్స్ట్ అదేవిధంగా చూడండి 3D lattices types. 7 మేజర్ గ్రూప్స్ ఆఫ్ lattices. ఇది మనకి నెక్స్ట్ టాపిక్లో వస్తుంది, అయినా కానీ ఒకసారి మళ్ళీ చూడండి. ట్రైక్లినిక్, మోనోక్లినిక్, ఆర్థోరాంబిక్, టెట్రాగోనల్, సింపుల్ క్యూబిక్, ట్రైగోనల్ అండ్ వన్ హెక్సాగోనల్. Next, lattice planes. Lattice planes are flat parallel plane separated by equal distance. All the lattices point lay on this lattices plane. నెక్స్ట్ వన్ చూడండి, crystal lattices. What is a crystal lattices? In crystallography, only the geometrical properties of the crystals are intersect. Therefore, one replaces each atoms by a geometrical point located at the equilibrium position of that atom. చూడండి, ఒక జామెట్రికల్ పాయింట్ కలిగి ఉండాలి.
వాటిని మనము క్రిస్టల్ లాటిస్ అని చెప్పవచ్చు. చూడండి, క్రిస్టల్ లాటిసెస్ అనేటి ఈ విధంగా మనకి ఏర్పడుతుంది. క్రిస్టల్ లాటిస్ అండ్ infinity array of point in space. First point. Second one, each point has a initial surrounding to all other. Third point is arrays are surrounding in a periodic manner. Arrays are arranged in a periodic manner. First one చూడండి, insufficient infinity array in point space. ఒక ఇన్ఫినిటీ పాయింట్ స్పేస్లో ఈ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ అనేటివి అరేంజ్ అయి ఉండాలి. సెకండ్ వన్ ఈజ్ ఐడెంటిషియల్ సరౌండింగ్ టు ఆల్ అదర్. పాయింట్స్ అనేటివి ఐడెంటిషియల్ సరౌండింగ్ని కలిగి ఉండాలి. నెక్స్ట్, arrays are arranged in a periodic manner. ఇలా ఈ అరేసెస్ అనేటివి పీరియాడిక్ మేనర్లో అరేంజ్ అయి ఉండాలి. నెక్స్ట్ వన్ చూడండి, క్రిస్టల్ స్ట్రక్చర్. క్రిస్టల్ స్ట్రక్చర్ కెన్ బి అబ్టైన్డ్ బై ఏ అటాచింగ్ ఆటమ్స్, గ్రూప్స్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ కాల్డ్ bases motif to the lattices sides of the lattice point. Lattices sides of the lattices point. Crystal structure, it is crystal lattices plus bases. ఇలా ఈ ఫర్ ఎగ్జాంపుల్గా ఈ పటంలో మనం చూపినట్లుగా ఇలా ఉండాలి. నెక్స్ట్, 2-dimensional Bravais lattices with different choice of the bases. Different choice of the bases. Bravais lattices, bases plus crystals. ఇలా మనము చూడవచ్చు. డిఫరెంట్ Bravais lattices మనము చూడవచ్చు. Bravais lattices అంటే ప్రతి లాటిసెస్ అనేటివి ఈక్వల్ పాయింట్లో, ఈక్వల్ డిస్టెన్స్లో, ఈక్వల్ సైజులో అరేంజ్ అయి ఉండాలి. ఈక్వల్ డిస్టెన్స్లో, ఈక్వల్ సైజులో అరేంజ్ అయి ఉంటూ ఉండాలి. ఒక పీరియాడిక్ మేనర్లో, ఒక అమర్ఫస్ సిస్టంలో, క్రిస్టలైన్ సిస్టంలో ఈ లాటిసెస్ అనేటివి అరేంజ్ అయి ఉంటే వాటిని మనం Bravais lattices అని చెప్పవచ్చు. Bravais lattices అని చెప్పవచ్చు. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ లాటిసెస్. ఫస్ట్ వన్ ఈజ్ సిమెట్రిక్, ట్రాన్స్లేషన్, rotational. 3 types of. First, symmetric lattices. First one is translation lattices. Second one is rotational lattices. First diagram చూడండి. This one is the 3-4 field axis cube. Next one is 4-3 identical axis cube and 6-2 identical axis cube. Next one చూడండి, mirror reflection about the plane throughout the lattices point. Is the plane of symmetry parallel in the cube. ఇలా మనము చూడవచ్చు. నెక్స్ట్, 5 Bravais lattices in 2D. ఫస్ట్ వన్ చూడండి, స్క్వేర్ కూడా మనము Bravais latticesగా చెప్పవచ్చు. నెక్స్ట్ చూడండి, రెక్టాంగులర్ ఉంటే కూడా అది మనం Bravais latticesగా చెప్పవచ్చు. అండ్ జనరల్ మనకి పీరియాడిక్ టేబుల్లో పీరియాడిక్ అరేంజ్ అయి ఉంటే కూడా వాటిని మనం లాటిస్ అని చెప్పవచ్చు. సెంట్రల్ రెక్టాంగులర్ను కూడా మనము లాటిసెస్గా చెప్పవచ్చు. నెక్స్ట్, హెక్సాగోనల్లో ఉంటే కూడా మనము 2 dimensionలో ఉన్న Bravais latticesగా మనం చెప్పవచ్చు.
ఇలా మనం పటంలో చూపినట్లయితే ఇలా జనరల్గా బ్రావిలాటిసెస్ ఇలా ఉంటుంది. ఈ జనరల్గా బ్రావిలాటిసెస్ నుంచి రెక్టాంగులర్ బ్రావిలాటిసెస్ మనం పొందవచ్చు 2 డైమెన్షనల్లో. అదేవిధంగా స్క్వేర్ రూపంలో ఉన్న బ్రావిలాటిసెస్ని మనం పొందవచ్చు. నెక్స్ట్ జనరల్ లాటిసెస్ నుంచి ఇక్కడ సెంట్రల్ రెక్టాంగులర్ బ్రావిలాటిసెస్ని మనం పొందవచ్చు. అదేవిధంగా హెక్సాగోనల్ బ్రావిలాటిసెస్ని కూడా మనము పొందవచ్చు. హెక్సాగోనల్ బ్రావిలాటిసెస్ని కూడా మనము పొందవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా చూడండి యూనిట్ సెల్ ఇన్ 2D. వాట్ ఈజ్ ది యూనిట్ సెల్? ద స్మాలెస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ది క్రిస్టల్. దాన్ని మనము యూనిట్ సెల్ అని చెప్పవచ్చు. ద స్మాలెస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ది క్రిస్టల్ ఈజ్ కాల్డ్ యూనిట్ సెల్. Group of atoms, ions or molecules which when stuck together with pure translations, repetition and reproduce to the whole crystals. ఇలా ఒక స్మాలెస్ట్ మోటిఫ్ని స్మాలెస్ట్ పార్టికల్ని మనము యూనిట్ సెల్ అని చెప్తాం. ఒక క్రిస్టల్లో స్మాలెస్ట్ మోటిఫ్ని ఆర్ స్మాలెస్ట్ పార్టికల్ని మనము యూనిట్ సెల్ అని చెప్తాం. ఇక్కడ డెఫినేషన్ చూడండి ఏమో చెప్తుందండి. ద స్మాలెస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ది క్రిస్టల్ ఈజ్ కాల్డ్ యూనిట్ సెల్ అని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి ఎస్ అనేది సెల్, దాన్ని మనము యూనిట్ సెల్ అని చెప్పవచ్చు. ఇలా చూడండి లాటిసెస్ చూడండి ఏబి, ఏ అనే బేసెస్, బి అనే లాటిసెస్, కాబట్టి యూనిట్ సెల్ చూడండి ఇలా మనకి అరేంజ్ అయ్యి ఉంటుంది. ఇది యూనిట్ సెల్ అని చెప్తాం. అలా నంబర్ ఆఫ్ యూనిట్ సెల్స్ని కలెక్ట్ చేస్తే అప్పుడు మనకి ఈ క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతుంది. ఇక నంబర్ ఆఫ్ యూనిట్ సెల్ని కలెక్ట్ చేస్తే మనకు అప్పుడు క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇలా మనం పటంలో చూపిన విధంగా ఇవన్నీ చిన్న యూనిట్ సెల్స్ అన్నట్టు. ఈ చిన్న యూనిట్ సెల్స్ని మనము కలిపితేనే మనకి టోటల్ క్రిస్టల్స్ అనేటివి వస్తూ ఉంటుంది. ఈ డయాగ్రామ్ ఓన్లీ 2 డైమెన్షనల్ క్రిస్టల్ అన్నట్టు. 2 డైమెన్షనల్ క్రిస్టల్లో మనము 2 డైమెన్షనల్ యూనిట్ సెల్ని మనము చూడవచ్చు. నెక్స్ట్ యూనిట్ సెల్ ఇన్ 3D. చూడండి యూనిట్ సెల్ ఇలా ఉంటుంది. 3D డయాగ్రామ్లో మనం చూసినట్లయితే యూనిట్ సెల్ అనేది ఇలా ఉంటుంది. ఇలా ఈ ఒక చిన్న పార్ట్ చూడండి, ఒక చిన్న మనం కొలదగిన అతి చిన్న సూక్ష్మమైన ఆ పాయింట్ని మనము యూనిట్ సెల్ అని చెప్పవచ్చు. క్రిస్టల్స్లో మనము కొలవదగిన అతి సూక్ష్మమైన భాగాన్ని మనము ప్రామాణిక కణం లేదా యూనిట్ సెల్ అని చెప్పవచ్చు. ప్రామాణిక కణం లేదా యూనిట్ సెల్ అని మనము చెప్పవచ్చు. ద స్మాలెస్ట్ కాంపోనెంట్ ఆఫ్ ది క్రిస్టల్ ఈజ్ కాల్డ్ యూనిట్ సెల్ అని చెప్పవచ్చు. ఈ యూనిట్ సెల్ని ఈ యూనిట్ సెల్ ద్వారా మనం మెజర్ చేసినట్టయితే రేడియస్ అయినా కావచ్చు, వాల్యూమ్ అయినా కావచ్చు, అండ్ లెంత్ అయినా కావచ్చు, అండ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ని మనం తెలుసుకోవాలన్నా క్రిస్టల్లో ఈ స్మాలెస్ట్ యూనిట్ సెల్ని తీసుకొని మెజర్ చేసినట్టయితే ఆ వచ్చిన మెజర్మెంట్ని మనము టోటల్ క్రిస్టల్ యొక్క లెంత్ ద్వారా మనము లిమిట్స్ ఇంటిగ్రేట్ చేసినట్టయితే అప్పుడు టోటల్ క్రిస్టల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది మనకి బయటపడుతుంది. లెంత్ అయినా కావచ్చు, విడ్త్ అయినా కావచ్చు, వాల్యూమ్ అయినా కావచ్చు, డెన్సిటీ అయినా కావచ్చు, ఏ క్యారెక్టరిస్టిక్స్ని మనము కొలాలనుకున్నా మనము ఆ క్రిస్టల్లోని చిన్న పార్ట్ని మోటిఫ్ని మనం తీసుకొని క్యాలిక్యులేట్ చేసి దాని ద్వారా లిమిట్స్ ఆ క్రిస్టల్ యొక్క లిమిట్స్ తోటి ఇంటిగ్రేట్ చేసినట్టయితే టోటల్ క్రిస్టల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అనేది మనకి తెలుసుకోవచ్చు. అలా క్రిస్టల్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకోవడం అది డైమండా, గ్రాఫైటా, మామూలు క్యాల్సైటా అండ్ క్వార్ట్జా ఏదైనా మనము తెలుసుకోవచ్చు. ఆ క్రిస్టల్ యొక్క ప్రాపర్టీస్ని మనము కనుక్కోవచ్చు. క్రిస్టల్ యొక్క ప్రాపర్టీని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి ఈ యూనిట్ సెల్ మనకి యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ 3 కామన్ యూనిట్ సెల్ ఇన్ 3D. 3 కామన్ యూనిట్ సెల్ ఇన్ 3D. చూడండి ఫస్ట్ వన్ చూడండి సింపుల్ క్యూబిక్లో యూనిట్ సెల్ ఎలా ఉంటుంది.
నెక్స్ట్ బాడీ సెంటర్ క్యూబిక్. బాడీ సెంటర్ క్యూబిక్లో యూనిట్ సెల్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫేస్ సెంటర్ క్యూబిక్. ఫేస్ సెంటర్ క్యూబిక్లో ఇలా ఉంటుంది. ఫేస్ సెంటర్ క్యూబిక్లో యూనిట్ సెల్ అనేది ఇలా ఉంటాయి. నెక్స్ట్ బాడీ సెంటర్లో యూనిట్ సెల్స్ అనేటివి ఈ విధంగా ఉంటాయి. సింపుల్ క్యూబిక్లో యూనిట్ సెల్స్ అనేటివి ఈ విధంగా మనకి ఉంటూ ఉంటాయి. ఏ యూనిట్ సెల్ తీసుకున్నా ప్రతి ఒక్క సింపుల్ క్యూబిక్ అయినా సరే, బాడీ సెంటర్ అయినా సరే, ఫేస్ సెంటర్ అయినా సరే, ఇవన్నీ మనము బ్రావే లాటిసెస్గా చెప్పవచ్చు. ఈక్వల్ డిస్టెన్స్లో, ఈక్వల్ సైజులో అరేంజ్మెంట్ అయి ఉంటుంది కాబట్టి వీటన్నిటిని మనము బ్రావే లాటిసెస్గానే చెప్పవచ్చు. ఇలా యూనిట్ సెల్స్ మనము 3D డైమెన్షన్లో 3 టైప్స్, కామన్ టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్ని తెలుసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ క్యూబిక్, సెకండ్ వన్ ఈజ్ బాడీ సెంటర్, అంటే బాడీ లోపల సెంటర్ అయి ఉంటుంది కాబట్టి అది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ ఫేస్ సెంటర్, ఫేస్ పైన, అంటే క్యూబిక్ ఎన్ని ఫేసెస్ ఉంటాయి, 6 ఫేస్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఫేస్ పైన ఒక్కొక్కటి ఉంటాయి. ఒక్కొక్క ఫేస్ పైన ఒక్కొక్క సెల్ని యూనిట్గా చేసి ఉంటే అలాంటి వాటిని మనము ఫేస్ సెంటర్ క్యూబిక్ అని చెప్తాము. నెక్స్ట్ బాడీ సెంటర్ క్యూబిక్ అంటే బాడీ లోపల, అంటే క్రిస్టల్ లోపల మధ్యలో ఆ క్రిస్టల్ మొత్తానికి ఒకటే సెంటర్ అయి ఉంటే దాన్ని మనం బాడీ సెంటర్ క్యూబిక్ అని చెప్తాము. నెక్స్ట్ సింపుల్ క్యూబిక్ అంటే ఎలాంటి లేకుండా మామూలుగా ఉండే క్యూబ్ని, వాటి యొక్క సెల్స్ని యూనిట్ సెల్స్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ యూనిట్ సెల్. The unit cell and consequently their entire lattices is uniquely determined by the 6 lattices constant A, B, C, alpha, beta and gamma. Only 1/8 of the each lattices point in a unit cell can be assigned to that all. Each unit cell is a figure can be associated with 1 in 8 into 1 divided by 8 1 lattices point. ఇగో ఇలా ఒక చిన్న పాయింట్ చూసినాం చూడండి. ఈ చిన్న పాయింట్ ద్వారా ఈ చిన్నది 8 మాలిక్యూల్స్ లేదా ఆటమ్స్ అనేటివి ఒక లాటిసెస్ పాయింట్ని కలిగి ఉంటే అలాంటి వాటిని మనం యూనిట్ సెల్స్ కలిసి చెప్పవచ్చు. అంటే 8 ఆటమ్స్ ఆర్ 8 మాలిక్యూల్స్ అన్నీ ఒక యూనిట్ సెల్ని అసోసియేట్ అయి ఉంటాయి. ఇలా మనము చూపవచ్చు. వాటి యొక్క కాన్స్టెంట్స్ చూడండి, ఏబిసి, వాటి యొక్క యాక్సెస్ అనేటివి ఎక్స్ యాక్సిస్ ఏ, వై యాక్సిస్ ఎస్బి అండ్ జెడ్ యాక్సిస్ సి అండ్ ఆల్ఫా, బీటా, గామా, ఇవన్నీ అనేటివి ఆ యొక్క లాటిసెస్ పాయింట్ యొక్క యాంగిల్స్ అనేటివి, క్రిస్టల్స్ యొక్క యాంగిల్స్ అనేటివి ఆల్ఫా, బీటా అండ్ గామా అనేటివి. వీటిపైనే ఆధారపడి మనం యూనిట్ సెల్ని డిఫైన్ చేయొచ్చు అండ్ క్రిస్టల్ యొక్క స్ట్రక్చర్ని మనము డిఫైన్ చేయొచ్చు. ఈచ్ లాటిస్ పాయింట్ అసోసియేట్ విత్ 1/8 అంటే ఒక లాటిసెస్ పాయింట్, అంటే 8 ఐటమ్స్ కలిపి ఒక లాటిసెస్ పాయింట్గా మనకి ఏర్పడుతూ ఉంటుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్. 3D in 14 Bravell lattices and 7 crystal types. Cubic crystal system. SE simple cubic, body centered, face centered. And hexagonal crystal section, simple cubic. Triclinics crystal structure, simple cubic, center కలిగి ఉంటుంది. Monoclinic crystal structure, సింపుల్ క్యూబిక్ అండ్ బేస్ సెంటర్ కలిగి ఉంటుంది. ఇలా మనకి 7 టైప్స్ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ అనేటివి ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ క్యూబిక్, తర్వాత హెక్సాగోనల్, తర్వాత ట్రైక్లినిక్, తర్వాత మోనోక్లినిక్, తర్వాత ఆర్థోరాంబిక్, తర్వాత టెట్రాగోనల్, తర్వాత ట్రైగోనల్. ఈ 7 టైప్స్ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్ మనం బేస్ చేసుకొని
14 టైప్స్ ఆఫ్ బ్రావే లాటిసెస్ అనేది మనము ఈ క్రిస్టల్ స్ట్రక్చర్లో మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ క్లాసులో. చూడండి 7 టైప్ ఆఫ్ క్రిస్టల్ స్ట్రక్చర్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. ఒక్కొక్క క్రిస్టల్ స్ట్రక్చర్ ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్లో మనకి ఉంటాయి. బాడీ సెంటర్ కలిగి ఉంటుంది, ఫేస్ సెంటర్ కలిగి ఉంటుంది, అండ్ సింపుల్ సెంటర్ కలిగి ఉంటాయి. నెక్స్ట్ చూడండి సోడియం క్లోరైడ్ స్ట్రక్చర్ అండ్ వాటి యొక్క బాడీ సెంటర్ అండ్ ఫేస్ సెంటర్ మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేసుకుందాం. ఇది క్రిస్టల్ స్ట్రక్చర్స్. క్రిస్టల్ స్ట్రక్చర్ అని ఏ విధంగా ఏర్పడుతుంది మనకి, అండ్ లాటిసెస్ ప్లస్ బేసెస్ని కలిస్తేనే మనకి క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది.